ఒక వార్తని పదే పదే సృష్టిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఇద్దరు తెలుగుదేశమే కదా, ఓసారి కనుక్కుంటే సరిపోతుంది కదా. నాకున్న అవగాహన మేరకు తిరుమల కొండపై నుంచి విమానాల ప్రయాణం నిషేధం లేదు. అది కొంతమంది చెప్పేవాళ్ళు ఇదివరకు, బట్ అప్పట్లోనే పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది అట్లాంటి నిషేధం ఏమీ లేదు అన్నటువంటిది. తాజాగా మరొకసారి వార్త ప్రొజెక్ట్ చేశారు. శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజు 8 విమానాలు వెళ్ళాయి. ఇవన్నీ ఉదయం 7:15 నుంచి 8 గంటల మధ్యన వెళ్ళాయి. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్ళరాదు. అయితే ఇటీవల కాలంలో విమానాలు ఆలయానికి సమీపం నుంచే పోతున్నాయి. ఇప్పటికే దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాసిన విషయం తెలిసింది. ఒకసారి కనుక్కుంటే సరిపోతుంది కదా. తిరుమల కొండపై నుంచి అయితే అట్లాంటి నిషేధం అయితే లేదు. గతంలో పత్రికలు రాసేవాళ్ళు అట్లాంటిది ఏం లేదని అప్పట్లో చెప్పారు. మరి ఇప్పుడు ఏమన్నా మారిందా లేకపోతే నిజంగా ఉందా, ఒకసారి ఇద్దరు కూర్చుని స్పష్టత ఇస్తే సరిపోతుంది.